త్రిబాణధారి బార్బరిక్ ఈ సినిమాకి దర్శకుడు మోహన్ శ్రీవత్స. ఆయన ఈ మధ్యన ఒక వీడియోలో నా సినిమాని చూడడానికి థియేటర్కి వెళితే 10 మంది ఉన్నారు, వాళ్ళని సినిమా ఎలా ఉంది అని అడిగితే చాలా బాగుంది అని అంటున్నారు, కానీ సినిమా చూడడానికి జనాలు ఎవ్వరూ కూడా థియేటర్కి రావట్లేదు, నాది 2.5 సంవత్సరాల కష్టం అని చెప్తూ బాధపడుతూ ఏడ్చేశారు. ఇంకా ఏమంటున్నారంటే, నేను బయటకు వెళ్తుంటే నేను ఎక్కడ ఆత్మహత్య చేసుకుంటానో అని నా భార్య వచ్చి నా వెనకాలే వస్తుంది, నన్ను ఆపుతుంది అని చెప్తున్నారు. అంతేకాకుండా నేను కూడా కేరళ వెళ్ళిపోతాను, కేరళ వెళ్ళిపోయి అక్కడ మలయాళీ సినిమా తీసి నేనేంటో నిరూపించుకుంటాను, ఎందుకంటే మన తెలుగు వాళ్ళు మన తెలుగు సినిమాల్ని చూడకుండా ఎప్పుడు ఆ మలయాళీ సినిమాల్ని ప్రోత్సహిస్తారు అని అన్నారు. అక్కడితో ఆగకుండా నా సినిమా ఆడనందుకు నా చెప్పుతో నేనే కొట్టుకుంటానని ఆయన చెప్పుతో ఆయన కొట్టుకున్నారు. నేను ఆ వీడియో చూసి ఒక దర్శకుడు 2.5 ఏళ్ళు కష్టపడి ఒక మంచి సినిమా చూస్తే మన తెలుగు వాళ్ళు ఎంకరేజ్ చేయట్లేదా అని చెప్పి వెంటనే వెతికి ఎక్కడో దూరంగా ఉన్న థియేటర్కి వెళ్ళి మరి ఈ సినిమాను చూశాను. సినిమా చూసిన తర్వాత దర్శకుడి పైన ఎంత కోపం వచ్చిందంటే అంత కోపం వచ్చింది నాకు. ఈ మధ్య కాలంలోనే వచ్చినటువంటి కొన్ని మంచి సినిమాలు, సుందరాకాండ, ది 100 లాంటి సినిమాలు బాగానే ఉన్నా సరే జనాలు చూడట్లేదు. అలాంటిది మీరు ఇంత బ్యాడ్ దర్శకత్వంతో సినిమాని తీస్తే జనాలు ఎందుకు చూస్తారు? అసలు బార్బరీకుడు కథకి ఈ కథకి ఎందుకు లింక్ చేశారు? అవసరం ఏముంది? పోనీ ఆ బార్బరీకుడి యొక్క కథలో ఒక మంచి తాత్పర్యం ఉంది, అది ఇప్పుడు జనరేషన్కి చాలా బాగా ఉపయోగపడుతుంది అని మీకు అనిపించింది, తప్పులేదు. యాజ్ ఏ డైరెక్టర్గా మీకు ఆ రైట్ ఉంది. కానీ ఆ బార్బరీకుడి యొక్క కథలో ఉన్న తాత్పర్యాన్ని ఇప్పుడు మీరు చెప్పాలనుకున్న కథకి సరిగ్గా లింక్ చేయాలి కదా, అర్థవంతంగా చెప్పాలి కదా. దట్టు ఈ టైటిల్ ఏంటి సార్, త్రిబాణధారి బార్బరిక్ అని? ఎంతమంది ఈ టైటిల్ని చదవగలుగుతారు? ఏదో చిన్న చిన్న పనులు చేసుకుని రాత్రికి ఏదైనా ఒక సినిమాని చూద్దాం అనుకునే వ్యక్తులకి మీ సినిమా టైటిల్ ఏమర్థమవుతుంది? నేను ఇక్కడ ప్రజలను, మన భాష తెలుగునో తక్కువ చేయాలని కాదు, మీరు స్పష్టమైన తెలుగు టైటిల్ని పెట్టారు, అది చాలా అభినందనీయం. కానీ గ్రాంథికమైన తెలుగులో పెట్టారు. ఈ టైటిల్ వల్ల మీ సినిమాకి ఎఫెక్ట్ అవుతుంది కదా. సినిమా హిట్ అవ్వలేదని నేను చచ్చిపోదును అని చెప్పడం సింపతి గెయినింగ్ లాగే ఉంటుంది సార్. అదే తప్పు అయితే మీకు సినిమాలు చూడడం చేత కాదు అని ప్రజల్ని నిందించడం అస్సలు కరెక్ట్ కాదు సార్. దర్శకత్వం అనేది మీలాంటి బలహీనమైన వ్యక్తులకి కాదు. ది గ్రేట్ లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం గారివి ఫస్ట్ 4 సినిమాలు ఫ్లాప్లు. ఆయన మీలాగా నేను మంచి సినిమాలు తీశాను కానీ జనాలకి చూడడం చేత కాదు అని ప్రజల్ని నిందించలేదు. నేను మంచిగానే సినిమాలు తీస్తున్నా ప్రజలకి నా సినిమాలు ఎందుకు నచ్చట్లేదని చెప్పి ఆయన రీడిఫైన్ చేసుకున్నాడు. కట్ చేస్తే ఇండియా గర్వించదగ్గ లెజెండరీ డైరెక్టర్గా మణిరత్నం అయ్యాడు. మీరు కూడా అలా చేయండి. ఏంటి ఒక్క సినిమాకి ఇంత బాధపడిపోతారా? అయినా మీరు ఒక మంచి సినిమా తీసుంటే నేను మీ మీద జాలి చూపించేవాడిని. కానీ మీరు ఇంత బ్యాడ్గా ఒక సినిమాను తీసి ఇంత విక్టిమ్ కార్డు ప్లే చేయడం అస్సలు కరెక్ట్ కాదు సార్. ఇది క్షమించడానికి నేరం. కథ అంతా కూడా డ్రగ్స్, సైకాలజీ, చైల్డ్ హెరాస్మెంట్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. దర్శకుడు కథని చాలా రాగా రస్టిక్గా రాసుకున్నాడు, అది చాలా అభినందనీయం. కానీ తీసుకున్న ప్రధాన అంశాలపైన సరైన స్టాండ్ని తీసుకోలేకపోయాడు దర్శకుడు. 10th క్లాస్ చదువుతున్న పిల్లలు డ్రగ్స్ అండ్ ఆల్కహాల్ని తీసుకుంటున్నారు అన్నట్టు చూపించారు. అలా చూపించాల్సిన అవసరమే లేదు. పోనీ ఇది సమాజంలో ఉంది, నేను ఖచ్చితంగా చూపిస్తాను అని మీకు అనిపించింది అనుకోండి, ఇది తప్పు, డ్రగ్స్ ఆల్కహాల్ అనేది తప్పు అని కూడా మీరు చూపించాలి కదా. ఎక్కడ చూపించారు? అలాగే చైల్డ్ హెరాస్మెంట్ గురించి కూడా చెప్పారు. దానికి ఈ బార్బరీకుడి యొక్క కథలోని తాత్పర్యానికి ఏమైనా సంబంధం ఉందా? అసలు ఏం చెప్పాలనుకున్నారు? ఏమైనా చెప్పారా? పోనీ ఇవన్నీ వదిలేద్దాం, మెయిన్ ప్రధాన అంశానికే వద్దాం. ఒక మనవరాలు కనిపించకపోతే విలవిల్లాడిపోతున్నటువంటి ఒక తాత, ఆ తాత ముఖంలో ఎలాంటి భయం, టెన్షన్ ఉండాలి? సత్యరాజ్ క్యారెక్టరు పోలీస్ కంప్లైంట్ ఇచ్చి నామమాత్రంగా 2-3 చోట్ల వెతికి ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే నాకు చెప్పండి అని చెప్పి పోలీసుకి చెప్పి ఇంటికి వెళ్ళిపోతాడు. అలా ఎలా ఇంటికి వెళ్ళిపోతావు? తప్పిపోయింది ఏమైనా చిన్న కుక్క పిల్ల, లేదా నీ బండి ఏమైనా పోయిందా? 10th క్లాస్ చదువుతున్న నీ మనవరాలు కనిపించట్లేదు, ఇన్ఫర్మేషన్ తెలిస్తే చెప్పండి అని చెప్పి ఇంటికి వెళ్ళిపోతావా? సత్యరాజ్ క్యారెక్టరు ఇంటికి వచ్చి తన మనవరాలు బ్యాగ్ తీస్తే అందులో ఒక బార్బరికుడి బుక్ ఉంటుందంట. ఆ బుక్లో నువ్వు నా బార్బరికుడివి, నువ్వు నన్ను ఎప్పుడూ కాపాడుతావు అని చెప్పి మనవరాలు తాత గురించి రాస్తుందంట. అది చదివిన వెంటనే తాతకు జ్ఞానోదయం అయిపోయి అయ్యో నా మనవరాలను వెతకాలని చెప్పి వెంటనే బయలుదేరతాడంట. తమ కూతురు, తమ మనవరాలు తప్పిపోయింది, కనిపించట్లేదంటే ఏ తండ్రి అయినా, ఏ తాత అయినా సరే రోడ్ల మీద పడి ఎంత రాత్రైనా, ఎంత తుఫాన్ వస్తున్నా సరే వెతుకుతూనే ఉంటారు. దానికి బార్బరీకుడు కావాల్సిన అవసరం లేదు.
ఏం రైటింగ్ సార్ ఇది? నాకు అర్థమయ్యింది ఏమిటి అంటే, యాజ్ ఏ డైరెక్టర్గా మీకు హానెస్టీ లేదు. మీకు హానెస్టీ అనేది ఉంటే కనుక ఈ ఇస్కుతడి ఉస్కుతడి అని చెప్పి ఈ సింగర్స్ అందరినీ కలిపి ఎందుకు పనికిరాని ఉదయ్ భాను గారి సాంగ్ను పెట్టేవారే కాదు. అండ్ అలాగే మీకు కన్విక్షన్ కూడా లేదు సార్. స్క్రీన్ ప్లేలో ఫ్లో లేదు, అబ్రప్ట్గా సీన్లు వస్తున్నాయి, కనీసం ఎమోషన్స్లో కూడా ఒక ఫ్లో లేదు. కేవలం కాన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు మాత్రమే సత్యరాజ్ గారి ముఖంలో ఎమోషన్ ఉంటుంది. కంటిన్యూ అవ్వాలి కదా సార్ ఎమోషను. పోనీ టెక్నికల్గా సినిమా ఏమైనా బాగుందా? మ్యూజిక్ బాగాలేదు, సౌండ్ డిజైన్ బాగాలేదు, మాటలు కూడా బాగాలేదు, విజువల్స్ అయితే చాలా చిరాగ్గా ఉన్నాయి. ఎక్కడైనా సినిమా మొత్తానికి ఒక కలర్ ప్యాటర్న్ ఉంటుంది. ఈ సినిమాలో ఒక్కో సీన్కి ఒక్కో కలర్ ప్యాటర్న్ ఉంది. అసలు కలర్ గ్రేడింగ్ ఎవరు చేశారు? ఆ మాత్రం కూడా తెలియదా డిఏలో? ఇంకా మేకప్ అండ్ కాస్ట్యూమ్స్ విషయానికి వస్తే సత్యరాజ్ గారు బార్బరికుడి యొక్క గెటప్ వేస్తారు. ఏదో పెక్యులర్గా ట్రై చేద్దామని ట్రై చేశారు, అస్సలు బాలేదు. ఏదో బూచోట్లా ఉంటారు ఆయన. ఈ సినిమాకి పెద్ద మైనస్ క్యారెక్టరైజేషన్స్లో చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది. ఆ కన్ఫ్యూజన్ వల్ల ఎప్పుడు ఎందుకు ఆ క్యారెక్టర్లు అలా బిహేవ్ చేస్తున్నాయి అన్నది మనకు అర్థం కాదు. ఏ సినిమాలో అయినా సరే క్యారెక్టర్లలో బలం లేకపోయి అలాగే డైరెక్టర్కి కూడా కన్విక్షన్ కూడా లేకపోతే ఆ సినిమాలో పర్ఫార్మెన్స్లు అస్సలు బాగోవు. ఈ సినిమాలో అదే జరిగింది. అంతేనండి. నాకు ఈ సినిమా గురించి ఎక్కువగా విశ్లేషించాలి అని లేదు. నేను ఎప్పుడూ కూడా ఒక దర్శకుడిని 2-3 సినిమాల ద్వారా జడ్జ్ చేయకూడదు అనుకుంటాను. కానీ మీ విషయంలో జడ్జ్ చేస్తున్నాను. యాజ్ ఏ డైరెక్టర్గా మీకు టాలెంట్ లేదు. ప్రజల్ని మీకు సినిమా చూడడం చేత కాదు అని చెప్పడానికి మీకు అర్హత స్థాయి 2 లేవు. దట్స్ ఇట్. జై హింద్.